సంగారెడ్డి జిల్లా పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పిడరలను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 1,15,00,000 విలువైన 1 కేజీ ఎండీఎంఏ డ్రగ్స్ ను 4 మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్స్ ను డంపు చేస్తున్నట్లు, నైజీరియన్స్ జెర్రీ జిమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్స్ ను నిందితులు కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 10 రోజుల క్రితమే డ్రగ్స్ తరలింపు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్, దుబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో 3 డ్రగ్స్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మీడియాకు తెలిపారు. అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటిని కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం, బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం, ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదలదు లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళు పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది. ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి, మీరు ఎవరైతే డీజేలు కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. మీకు అనుమానం ఉంటే ఎనీవే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం, యాంటీజెంట్స్ చెక్ చేస్తున్నాం. అట్లాంటి వారు రాకుండా మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్ గా చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దానికోసం అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం. అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ 15 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి 20 తారీఖు దాకా 641 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. 15 కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది. 1600 గ్రాముల హ్యాష్ ఆయిల్, ఎండిఎంఏ కేజీ 300 గ్రాములు, ఓపియం 1 కేజీ ఓపియం, ఓజీ వీడ్ అంటారు హైడ్రోపోనిక్ వీడ్ 97 గ్రాములు, చెరస్ 115 గ్రాములు, పాపిస్ట్రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది, ఇది కూడా 53 కిలోలు, హీరోయిన్ పట్టుకోవడం 44 గ్రాముల హీరోయిన్ పట్టుకోవడం జరిగింది. ఇట్లాగా ఇది 4.5 కోట్ల మన లాస్ట్ 20 డేస్. ఇంకా మా యొక్క ఎఫర్ట్ కంటిన్యూస్ గా ఉంటుంది. మన ఎయిమ్ మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్, మనం తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ మార్చాలి. అట్లానే ఈ న్యూ ఇయర్ లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి. దానికి మీరందరి సపోర్ట్ మాకు అవసరం. అందరం కృషి చేస్తే అందరి మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అట్లానే మన రాష్ట్రాన్ని తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రం మరియు దేశంగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది మన న్యూ ఇయర్ పార్టీలు లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం యాక్షన్లో దిగడం జరిగింది. లోకల్ పోలీసు, టీజీ, ఏఎన్బి అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. లాస్ట్ ఒక 12-14 రోజుల్లో 4.5 కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. ఈ ఎంటైర్ దాంట్లో 266 పోలీస్ డాగ్స్ ని వాడుకుని కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాం. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెకింగ్ చేస్తుంటే వరంగల్లో పోలీస్ డాగ్స్ యొక్క ఎంత బాగా పనిచేస్తున్నాయంటే వరంగల్ రైల్వే స్టేషన్ చెక్ చేస్తుంటే ఎక్కడో 100 మీటర్ల దూరంలో ఇంటి పైన గంజాయి మొక్క ఉంటే కూడా కుక్క పసిగట్టి మనం పట్టుకోవడం జరిగింది. అట్లాంటి చెకింగ్స్ రాష్ట్రం మొత్తం జరుగుతాయి. అండ్ అవి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మనకందరికీ తెలుసు గాంజా కానివ్వండి లేదంటే ఎండిఎంఏ కానివ్వండి తెలంగాణలో తయారు చేయరు, తెలంగాణలో బయట రాష్ట్రాల నుంచి వస్తాయి. అయితే మనం బయట రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బయట రాష్ట్రాల దాకా పెట్టడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో 200 కేజీల గాంజా ఎక్కడ వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే మహారాష్ట్రలో ఒక 36 కేజీల గాంజా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముందే మనకు రాకుంటే మన దగ్గర వచ్చే ముందే మనం పట్టుకోవడం. సో ఇక్కడికి తెలంగాణలోకి ఎంటర్ కానీ కూడా చేస్తున్నాం. ఈ వారంలోనే మనం కేజీ 300 గ్రాముల వరకు ఎండిఎంఏ పట్టుకోవడం జరిగింది, బయట నుంచి వస్తున్న ఎండిఎంఏని. అది కాకుండా హ్యాష్ ఆయిల్స్ కానివ్వండి లేదంటే మిగతా సింథటిక్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దట్ ఎటువంటి డ్రగ్స్ అనేది మన తెలంగాణలో ఎంటర్ కాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఈ లాస్ట్ 12 రోజుల్లో మొత్తం 148 కేసులు రిజిస్టర్ చేశాం. దాంట్లో 315 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 15 రోజుల్లో మన యొక్క నిఘా ఎంత బాగుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లానే సంగారెడ్డి పోలీసులకి మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది, బయట రాష్ట్రం అయినా చెప్పినట్టు మనం ఆంధ్రప్రదేశ్ చేసిన మహారాష్ట్రలో ఒక పెద్ద డాన్ ని సంగారెడ్డి పోలీసులు మొత్తం
కష్టపడి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున గాంజా రికవర్ చేయడం, అతన్ని అరెస్ట్ చేయడం అవన్నీ చేయడం కూడా జరిగింది. అట్లనే వాళ్ళకి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు. మన యొక్క తెలంగాణలో కాకుండా అతను బయట నుంచి ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. దానిలో సంగారెడ్డి పోలీస్ చాలా చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది. దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది. అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర MDMA సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎఫర్ట్ కంటిన్యూస్ చేస్తున్నాం. TGANB లోకల్ పోలీస్ సహాయంతో బయట రాష్ట్రాల్లో కానీ మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తా ఉంది. రాజస్థాన్లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. రాజస్థాన్